సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో దాచరం స్టేజి దగ్గర నూతన మినీ బస్ షెల్టర్ను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. అనంతరం బెజ్జంకి మండలం కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ గావించి తదనంతరం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును నియోజకవర్గంలోనే బెజ్జంకి మండలాన్ని ముందు వరుసలో నిలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, సిడ్ పీటీసీ కవిత, సర్పంచ్ మంజుల, టర్స్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రామకృష్ణ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి టీఆర్ఎస్ సభ్యత్వము బెజ్జంకి మండలంలో ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి మరి తెలంగాణ రాష్ట్రము తీసుకొచ్చినటువంటి పార్టీ, తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి పార్టీ. మరి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తనంటే చాలా గర్వపడే విధంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం అనేది కొనసాగుతూ ఉన్నది. బెజ్జంకి మండలంలోని సుమారుగా మేము ఒక 10,000 సభ్యత్వాలు నమోదు చేయాలన్నటువంటి ఆలోచనతో మరి ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగినది. ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం 60,000 సభ్యత్వాలు పూర్తి స్థాయిలో పంపిణీ కూడా చేయడం జరిగినది. 60,000తో పాటుగా మరి బెజ్జంకి మండలంలో కూడా మరి ఈరోజు ఒక 10,000 సభ్యత్వ నమోదు చేయాలన్నటువంటి ఆలోచన పెట్టుకొని ముందుగా ఒక 6,000 ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగినది. దీని తదనంతరం కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఇవి సరిపోవు, ఇంకా కూడా మాకు కావాలని చెప్పేసి మా కార్యకర్తలు అందరూ కూడా కోరడంతో మిగతా 5,000 సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని మేము అనుకుంటూ ఉంటున్నాం. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం అనేది ఇతరుల కులాలకు అందరికీ కూడా 100 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీలకు 50 రూపాయలు, సాధారణ సభ్యత్వం అనేది మరి 30 రూపాయలుగా నిర్ణయించడం జరిగినది. ఈసారి క్రియాశీలక సభ్యులందరూ కూడా పార్టీ యొక్క ఐడెంటిటీ కార్డులను కూడా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగినది. మరి దానికి కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సతత్వంతో కూడినటువంటి మరి ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే ఇవాళ నేను టీఆర్ఎస్ పార్టీ సభ్యుని గర్వపడే విధంగా పార్టీ నిర్మాణం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇసునూరు ప్రతాప్ రెడ్డి రజాకార్ల గుండాలతోని పల్లెల మీద, మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు తెలంగాణ గుత్పలు అందుకొని, బట్టలు ఉతికినటువంటి చేతులతోని గుత్పలు అందుకొని రజాకార్లను, భూస్వాములను ఎదిరించి ఉరికించినటువంటి ఒక మహా తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ. మరి ఆమె విగ్రహాన్ని నెలకొల్పుకోవడం అంటే తెలంగాణ తల్లిని మన బెజ్జంకిలో పెట్టుకున్నట్టుగానే నేను భావించుకుంటా ఉంటున్నాను. తెలంగాణ తల్లికి మరో రూపమే మన చాకలి ఐలమ్మ. మరి పాలకుర్తి మండలం చిట్యాల ఐలమ్మకు ఇవాళ తెలంగాణ మలివిడత ఉద్యమంలో కూడా ఐలమ్మ పేరు తలవని వేదిక అంటూ ఉండేది కాదు. మలివిడత తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి. సమైక్యాంధ్ర భూస్వాములను పారదోలాలంటే ఐలమ్మ సాయుధ పోరాటంలో ముందుకు నడవాలి అన్నటువంటి ఒక భావన తీసుకొని మేము ధూమ్ధాం చేస్తున్నప్పుడు కూడా అన్ని వేదికల మీద కూడా ఐలమ్మ ఫోటో పెట్టేది, ఆ స్టేజ్కి ఐలమ్మ పేరు కూడా రాసుకునేది. అంటే ఐలమ్మ పేరు పెట్టుకోవడం అనేది ఒక రజక కులానికి మాత్రమే ఆమె ప్రతినిధి కాదు, సబ్బండ సకల కులాలకు ఇలా కన్నతల్లి లాగా ఒక సాయుధ పోరాటాన్ని నేర్పడంతో పాటుగా యువకులను, ప్రజలను చైతన్యపరిచినటువంటి పేరు పాలకుర్తి చాకలి ఐలమ్మది. కాబట్టి మరి బెజ్జంకి మండలంలో నాకు బాలన్న ఎవరిని ఒక రూపాయి ఆశించలేదు. వాస్తవంగా ఇది చాలా గొప్ప విషయం. విగ్రహాలు పెట్టినప్పుడు అందరూ పుస్తకాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. నాకు చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ఒక మహనీయులు పెట్టినప్పుడు అందరి సహకారం తీసుకుంటారు. కానీ బాలన్న మాత్రం నా నుంచి నువ్వు వచ్చి దండ మాత్రమే వేసుకో అన్న, నువ్వేం పెట్టాల్సిన అవసరం లేదు, నీకు నేను అన్నం పెట్టి కడుపు నింప అన్నం పెట్టి అందరికీ భోజనాలు పెట్టి పంపిస్తా అని చెప్పినాడు. కానీ ఆ రోజు వీలు కాకపోవడంతో ఆ రోజు మళ్ళీ హైదరాబాద్లో ఎస్సీ ఎమ్మెల్యేలతోని మరి ఎస్సీ
సబ్బండ సకల కులాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఏమేమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టడంతో మరి ఈ రోజుకు దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగినది. తప్పకుండా మరి బాలన్న స్ఫూర్తి మిగతా అందరికీ మనస్ఫూర్తికంగా కలగాలని ఒకవైపు బస్టాండు ఒకవైపు ఈ ఐలమ్మని పెట్టినటువంటి బాలన్నకు నేను హృదయపూర్వకంగా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా బాలన్న 2-3 తప్పకుండా సంఘపరంగా కూడా కొన్ని వాళ్ళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని మామిడి మార్కెట్ అభివృద్ధి పనులను వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. అధునాతన హంగులతో మార్కెట్ను అభివృద్ధి చేయాల అన్న ఉద్దేశంతో దానికి కావలసిన వివరాలు సేకరించారు. అన్ని రకాల పంటలు పండించే సామర్థ్యం జగిత్యాల జిల్లా రైతులకు ఉందని, ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటును పరిశీలిస్తామని, మామిడి రైతులకు మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే ఎన్నోసార్లు విన్నవించారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో పరిశీలనకు రావటం జరిగిందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ అన్ని రకాల పంటలకు అనువైన ప్రాంతంగా జగిత్యాల ఉందని, మామిడి, సీతాఫలం, జామ, డ్రాగన్ ఫ్రూట్ ఇలా అనేక పంటలు పండిస్తున్నారని, హార్టికల్చరు, ఫ్రూట్ హబ్ గా జగిత్యాల ఉండాలని, ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ గా జగిత్యాల మార్కెట్ నిలవాలన్నారు. జగిత్యాల మామిడికి మంచి డిమాండ్ ఉందని, ఢిల్లీ నుండి వ్యాపారస్తులు జగిత్యాల మామిడిపై ఆసక్తి చూపుతున్నారని, వేర్ హౌస్ ద్వారా రావాల్సిన 70 లక్షలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం అంతర్గాం గ్రామంలో అభ్యుదయ రైతులు పండించిన వివిధ రకాల పండ్ల తోటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు దామోదర్ రావు, రాజిరెడ్డి, ఎంపీపీ గంగారాం గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్లు మోసిన్, కొల్లూరి వేణు, ఏఎంసీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బండారి విజయ్, చెట్లపెల్లి మోహన్ రెడ్డి, పుల్లే మల్లయ్య, చిర్ర నరేష్, తిరుపతి గౌడ్, స్వామి, రాజన్న, నాయకులు పాపునక రవి, మ్యాంగో ట్రేడర్స్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పర్చేస్ అని మళ్ళీ మాకు 25 గారు 15 ఫీట్లు 90 మీటర్లు వస్తాను. రెండు కలుపుతాయి షాప్. మీరు అప్పుడు 9 అన్నారు కదా, 9/15 కావాలన్నారు. అంటే షెడ్ ఓపెన్ షెడ్లే ఇన్సైడ్ పోయి అక్కడ మనకు రేపటి నాడు ప్యాకింగ్. ఇక్కడ కొంతమంది పెద్ద ట్రేడర్స్ ఉన్నారు, 2 కలిపి ఇచ్చినాం అనుకోండి, గొడవ పెట్టకుండా చేసుకోండి. ఎక్కువ గ్రేడింగ్ ప్యాకింగ్ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. ట్రేడింగ్ కన్నా ట్రేడింగ్ కూడా అవుతుంది. ట్రేడింగ్ కొంచెం ఈ గోదాం కొత్తగా ఈడ డ్రాగన్ ఫ్రూట్ కూడా పండిస్తుంది మేడం మన ఊరు. ఈ ఏరియా 1 crore దాటితే ఎందుకో ఇంత బయర్స్ మాత్రం వచ్చి ఎప్పటికంటే ఎక్కువ రేటు పెడుతున్నాయి. నాకు కూడా తోటలు లేదు, ఎప్పటికంటే ₹1,00,000 ఇచ్చి ఓకే టీఎఫ్ఐడిసి అంటే నో ప్రాబ్లం మేడం. ముందు ఉపయోగపడాలి.
ఈ విషయాలు కొంచెం ప్రకాష్ గారు మాకు తెలియదు కదా ఇట్లా మీరు చెప్పాలి ఎట్లా చేయాలి ఏం చూడాలి దిగా సెప్టెంబర్ అక్టోబర్ ఓకే కంటిన్యూషన్ ఎంత ఖర్చు అయింది అమ్మితే ఎంత వచ్చింది 100 రూపాయలు చొప్పున అమ్మితే అంటే యాక్చువల్ మనం లెక్క చేయద్దు మన తిన్న తర్వాత విత్తనం పడితే వచ్చింది. ఇంత చిన్న మొక్క ఉంది, 1 year నుంచి ఇంత పెద్ద మొక్క అయింది. 1 year కంటే 1.5 year. జగిత్యాల జిల్లాలో మొదటి నుంచి కూడా మనందరూ తెలుసు మామిడి తోటలకు ప్రసిద్ధిగాంచింది. జగిత్యాల, రాయకల్, గొల్లపల్లి, మన మల్యాల్, కొడిమేల్, మేల్పల్లి ఇవన్నీ మండలాల్లో కూడా. అదేవిధంగా ఇంకా ఎన్నో పంటలు పండుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారు మేమందరం కూడా గతంలో కూడా మార్కెటింగ్ మినిస్టర్ గారిని అధికారులు కావడింది. మరి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు మార్కెట్ను పరిశీలించి పరిశీలించి ఎలా చేయాలని చెప్పడానికి చూడడానికి వచ్చిన గౌరవ డైరెక్టర్ మార్కెటింగ్ మేడం లక్ష్మీబాయి గారికి, అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ గారికి, ఆర్జేడి మల్లేశ్వర్ గారికి, వివిధ హోదాల్లోని మార్కెటింగ్ అధికారులకు, మార్కెట్ చైర్మన్లకు, డైరెక్టర్లకు, ట్రేడర్స్కి, పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. నుంచే ఉంది. దాంతో ఇవాళ ఉత్తర తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది. జగిత్యాల అనేది తర్వాత వెనుకబడ్డది కానీ వాస్తవానికి 1970sలో ఇది ఒక మెయిన్ సెంటర్ ఫర్ ఎస్ఆర్ఎస్పీ. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ చీఫ్ ఇంజనీర్ ఇప్పుడు రిహాబిలిటేషన్లో మళ్ళీ జగిత్యాలకు వచ్చింది. చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ మళ్ళీ జగిత్యాలకు వచ్చింది. ఈ మార్కెట్లో ఉండే ఇబ్బందులు అంటే కొత్త ఒక మ్యాంగో మార్కెట్ని డెవలప్ చేయాలి. ఆ చేసే క్రమంలో మేము ఒక 5 crores 90 lakhs ఎస్టిమేషన్స్ తోటి ఈ మార్కెట్ని డెవలప్ చేయాలనుకున్నాము. అయితే మధ్యలో కొంచెం ఫండ్స్ కూడా మనకి ఇబ్బందిగా ఉండడం వలన అది ఆగిపోయినట్టుగా అనిపిస్తే స్థానిక ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు వెళ్ళి అక్కడ ఏం అవసరం ఉందో చూసి ఇంకా ఒక అధునాతనమైన మార్కెట్ని మనం ఎట్లా డెవలప్ చేయగలుగుతాం అనే దాని మీద పరిశీలించండి అని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా అంటే ఇప్పుడు మనకి కొంచెం స్పిల్ ఓవర్ వర్క్స్లో కూడా బడ్జెట్స్ కావాల్సి ఉంది. అది కూడా శాంక్షన్ చేయాలని అడిగారు. అది మేము చూస్తాము. కొంచెం ఫండ్స్ మనకి కలెక్టర్ దగ్గర నుంచి రావాల్సి ఉంది. బట్ అది కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల రాలేవేమో అని ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కలెక్టర్ గారు. అది కూడా ఒకసారి పరిశీలించి అక్కడ నుంచి డబ్బులు తీసుకోవడం లేదు అని అంటే మన మార్కెట్లోనే మంచి ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్ డెవలప్ చేసుకొని మన మార్కెట్ ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే దాని మీద కూడా మనం ఇంకొకటి. తర్వాత మనకి ఇంకేమైనా ఎక్కడి నుంచి అరియర్స్ రావాలి, రెంట్స్ రావాలనుకోండి గోడౌన్స్ నుంచి, అలాంటివన్నీ కూడా ఒకసారి సమీక్షించి మనకి ఎన్ని డబ్బులు కావాలి అనేది ఎక్కడి నుంచి ఈ ఫండ్స్ అన్ని మనం చేయాలి. లేదంటే బయట నుంచి ఏమన్నా వేరే మార్కెట్ కంపెనీస్ నుంచి కూడా మనం తెచ్చుకోవడానికి వీలవుతుందా అవన్నీ ఆలోచించి ఇక్కడ ఒక మంచి మార్కెట్ అంటే నాట్ ఓన్లీ మ్యాంగో మార్కెట్, ఇంకొక ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇక్కడ అసలు ఈ హార్టికల్చర్కి చాలా ప్రసిద్ధి జగిత్యాల. వెదర్ కానీ, సాయిల్స్ కానీ, ఫార్మర్స్ కానీ చాలా అంటే చాలా మంచిగా వాళ్ళందరూ అంటే ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పండించేంత నైపుణ్యం ఈ రైతులకు ఉన్నది కాబట్టి మనం ఒక మంచి మార్కెట్ యార్డ్ని ఇక్కడ డెవలప్ చేయాలి అని చెప్పడం జరిగింది. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే మన దగ్గర ఇంత మంచి ఫార్మర్స్ కూడా ఉన్నారా అని. ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ పండిస్తారు కానీ మనకి మార్కెట్ లేకపోవడం మూలాన్ని రేటు కాదు ముఖ్యంగా ఇంపార్టెంట్. రేటు కన్నా ముఖ్యం వాళ్ళకి ఒక మంచి మార్కెట్. ఇక్కడికి వస్తే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, రైతులకి కావాల్సిన ట్రేడర్స్ వస్తారు, మాకు ధర వస్తుంది అన్న నమ్మకం ఉంటే అన్ని పంటలు వాళ్ళు పండిస్తారు అన్ని. అందుకని ఇంకొక అంటే నాట్ ఓన్లీ మ్యాంగో మార్కెట్, మన ఫ్రూట్ మార్కెట్ కూడా ఇక్కడ అన్ని పళ్ళకి సంబంధించిన ఫ్రూట్ మార్కెట్ డెవలప్ చేయాలని సూచించారు. అది తప్పకుండా పరిశీలిస్తామని చెప్తున్నాను. ఇంకా రెండోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూసినప్పుడు మ్యాంగో ఇక్కడ మనకు ఒక 1,10,000 మెట్రిక్ టన్స్ దాకా పండే అవకాశం ఉందని హార్టికల్చర్ రిపోర్ట్ చెప్తున్నాయి. బట్ మన మార్కెట్కి ఓన్లీ ఒక 30 నుంచి 40 మెట్రిక్ టన్స్ దాకా 40,000 మెట్రిక్ టన్స్ దాకా ప్రతి ఇయర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు అదంతా బయట రోడ్ల మీద కూర్చొని చేసుకునే వాళ్ళు ఒక మార్కెట్ యార్డ్లో మంచి ఫెసిలిటీస్ ఇస్తే, ఇప్పుడు నాకు అర్థమైన దానికి ఏమంటే ఇక్కడ గ్రేడింగ్ బాగా ఇంపార్టెంట్. గ్రేడింగ్ ప్యాకింగ్కి చాలా చాలా మంచి ఫెసిలిటీస్ మనం ఇప్పించగలిగితే ఎక్కువ మంది మన మార్కెట్ యార్డ్లోకి వచ్చి మన మార్కెట్ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా ఇవాళ పరిశీలించడానికి ఇక్కడికి వచ్చానంటే ఇంకొక మేము కొంచెం టైం తీసుకొని డబ్బులు ఎక్కడి నుంచి సేకరించాలి అనేది ఒకటి ఆలోచించి, అలాగే ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ చేస్తే బాగుంటుంది. అలానే మన జగిత్యాల మ్యాంగో చాలా మంచి మ్యాంగో అని చెప్తూ ఉంటారు. దానికి బ్రాండింగ్ కూడా చేయమని సీఎం గారు ఎప్పుడు మనకు సూచిస్తూ ఉంటారు.
సో ఆ విధంగా కూడా దాని మ్యాంగో బ్రాండింగ్ మనం ఎలా చేయగలుగుతాము అనే విషయాలు కూడా పరిశీలించడం జరుగుతుంది. అందుకు కావాల్సిన స్టడీ ఏదైనా అవసరమైతే ఆ స్టడీ కూడా చేయించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు దాకైతే తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ థాట్ అనేది వచ్చింది. సో ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే గారికి, అలానే మినిస్టర్ గారికి, ముఖ్యంగా సీఎం గారు కానీ, కవిత మేడం అంతకుముందు ఎంపీగా ఉన్నారు ఇక్కడ, మేడం కూడా చాలా పర్టికులర్గా ఈ జగిత్యాల గురించి నాకు చాలాసార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో కూడా ఈ రోజు రావడంలో కూడా మేడం ఒక సలహా కూడా ఉన్నది. సో వాళ్ళందరి సూచనల ప్రకారం మాకు మంచి మార్కెట్ డెవలప్ చేయాలనుకుంటున్నామండి. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెరాస పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయుటకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో జిల్లా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావ వసంత సురేష్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, డీసీఎంఎస్ చైర్మన్ అల్లాల శ్రీకాంత్ రెడ్డి, తెరాస పార్టీ జగిత్యాల ఇన్ఛార్జి ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు, జగిత్యాల జిల్లా సభ్యత్వ ఇన్ఛార్జి బండి రమేష్ మరియు వివిధ హోదాలలో ఉన్న తెరాస జిల్లా ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. భాను ప్రసాద్ రావు గారు, చైర్మన్ టీఎస్పీసీ అధ్యక్షులకు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తిరిగి మన రాష్ట్రం మొత్తంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉత్సాహభరితంగా నాయకులందరి సమక్షంలో ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించుకోవడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మాట్లాడినటువంటి నాయకులందరూ కూడా సభ్యత్వ నమోదు గురించి, తర్వాత ప్రభుత్వ పథకాల విధానం గురించి, గతంలో ఎక్కడుంటే మీ ఎక్కడికి వస్తామనేటువంటి విషయాలను అందరూ కూడా తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా ఇవన్నీ కూడా తెలిసినటువంటి నాయకులే. మళ్ళీ మనను మనం మోటివేట్ చేసుకోవడం కంటే ఖచ్చితంగా కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిదే మన ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి ఒక విషయం నేను మనందరం కూడా చెప్పదలుచుకున్నా, మనకు 33 జిల్లాలు ఉన్నాయి. కానీ 33 జిల్లాలు సభ్యత్వం జరగడం, కమిటీల నిర్మాణం జరగడం ఇవన్నీ కూడా సాధారణంగా జరిగిపోతాయి. కానీ జగిత్యాల జిల్లాలో మరింత ఉధృతంగా, మరింత ఉత్సాహంగా ఒక ఉద్యమంలాగా జరగాల్సినటువంటి అవసరం అయితే జగిత్యాల జిల్లాలో ఉన్నది. ఎందుకున్నదో, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానో మీ అందరూ కూడా మనసులో పట్టిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళందరూ ఒక్కొక్క రాక్షసులతో కొట్లాడితే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు 3 రాక్షసులతో కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ. అందుకే మరింత ఉత్సాహంతో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం సమాయత్తం కావాలి. నిజంగానే మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేటువంటిది మనకు కొత్త విషయం కాదు. కమిటీల నిర్మాణం కొత్త విషయం కాదు. ఆనాడు ఉద్యమ సమయం నుంచి ఈనాటి వరకు అనేక విషయాలను దాటేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళం. ఇప్పటికి ఈసారి మనం సభ్యత్వం చేస్తే, కమిటీల నిర్మాణం చేస్తే 12వసారి మనం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పోతా ఉన్నాం. కాబట్టి ఒకప్పుడు చాలా కష్టంగా ఉండే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమా అని అవహేళన చేసినటువంటి రోజు. ఎవరన్నా మామూలుగా మన సభ్యత్వం తీసుకుంటే బాగుండని ఉత్సాహవంతులైనటువంటి నాయకులు వాళ్ళని వీళ్ళని మోటివేట్ చేసి సభ్యత్వం ఇచ్చినటువంటి రోజులను కూడా మనం చూసినాం. మన గులాబీ జెండాను చూసి,
మన ఉద్యమాన్ని చూసి మన పార్టీని చూసి అవహేళన చేసినటువంటి రోజులను కూడా మనం చూసినాం. కానీ ఆనాడు నవ్విన నాపచనే పండినట్టుగా అనుకున్నట్టుగా లక్ష్యాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల ముందుంచినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇంతకుముందు రమేష్ అన్న చెప్పినట్టు కావచ్చు, భానుప్రసాద్ అన్న చెప్పినట్టు కావచ్చు, సాగర్ అన్న చెప్పినట్టు కావచ్చు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు చెప్పినటువంటి విషయాన్ని మళ్ళొకసారి నేను ప్రస్తావిస్తున్నా. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే నిజంగా చెప్పాలంటే ఒక ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు మడవ తిప్పకుండా పోరాటం చేసినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని కష్ట నష్టాల కోర్చి అనేక త్యాగాలు కోర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే సంగతి మనందరికీ కూడా తెలుసు. అందుకే ఈ పార్టీలో ఉండడం కోసం మరి నిజంగా పార్టీలో ఉండడం అంటేనే గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. పండగలా చేసుకునేటువంటి వాతావరణం ఇలా మనలో అందరిలో కూడా బ్రహ్మాండంగా కనబడుతున్నది. సభ్యత్వ నమోదును పండగలా చేసుకుంటాం, చాలా గొప్పగా చేసుకుంటాం. వాస్తవంగా నియోజకవర్గానికి 50,000 సభ్యత్వాన్ని మాత్రమే ఇచ్చారు. కానీ ఈసారి ప్రతి నియోజకవర్గంలో ఒక 60,000 నుంచి 70,000 సభ్యత్వం నమోదు 100% అయితేనటువంటి పూర్తి విశ్వాసం నాకుంది. ఎందుకంటే మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందజేస్తా ఉన్నారు. 2001లో మరి ముత్తమంత మందితోటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ సంచుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి విధంగా ఉద్యమాన్ని నడిపి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపి మరి ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ ఉద్యమం నడిచినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. అటువంటి తెలంగాణ అనేక అమరుల త్యాగ ఫలితంగా మరి మనం అందరం కూడా ప్రతిరోజు అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వాన ఒకనాడు ఈ దేశానికి స్వతంత్రం ఒక పక్కపలచని మనిషి గాంధీ గారు తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కపలచని మనిషి మరి వాళ్ళ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొట్లాడినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. అదేవిధంగా ఇవాళ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అద్భుతమైనటువంటి తెలంగాణ ఇవాళ సాధించడం జరిగింది. అనేక మంది అంటే ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి అనేక మంత్రులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి అనేక అంశాలను నేర్చుకొని అనేక అంశాలు వేరే రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి మరి ప్రణాళికలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మరి మనం కేసీఆర్ గారికి ఎంత కన్సర్న్ ఉంటుందో, ఎంత ఒక మంచి ఉద్దేశం ఉంటుందో, ఎంత మంచి మనసు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి అసలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఎట్లా ఆవిర్భావం చేసినాయో మరి 6.5 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం ఎట్లుండేనో మరి 6.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎంత అద్భుతంగా మారిందో మనం ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరుగుతున్నప్పుడు గల్లీ వాడ అనేక ప్రాంతాలంతా కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఒకనాడు గౌరవ ఉద్యమ రథసారథి పేపర్ వీక్షించడం జరిగింది. ఆ పేపర్లో మరి ములుగు జిల్లా భాగ్యతండ అనేటువంటి గ్రామంలో హీమానాయక్ అనేటువంటి మరి ఆయనకు ఒక 3 కూతుర్లు ఉంటే పెద్ద కూతురు నిర్మల పెళ్లి చేయాలని చెప్పి ఆయన భావించి ఒక 50,000 రూపాయలను అప్పుగా తీసుకొచ్చి మరి బంగారము బట్టలు తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉండి ఒక వారం రోజుల తర్వాత పెళ్లి ఉంటుంది. ఆ పెళ్లి ఇక ఏ విధంగా చేసుకోవాలా, ఇల్లు కుదబెట్టి తీసుకొచ్చినటువంటి అమౌంట్ కనుక మరి దాన్ని పెళ్లి ఎట్లా చేయాలని అనుకుంటున్న సందర్భంలో రాత్రి నిద్రపోయేటువంటి సందర్భంలో మనం ప్రారంభించడం జరిగింది. అందరికి కూడా బాధ్యతలు ఇప్పించడం జరిగింది. అలాంటి సందర్భంలో దిశానిర్దేశం చేయడానికి గౌరవ మంత్రివర్యులు ఈనాడు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దానికి పెద్దలు బండి రమేష్ గారు, భానుప్రసాదరావు గారు పరిశీలనకు రావడం చాలా హర్షణీయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో గత 2 టర్ములో కూడా 60,000కు తగ్గకుండా సభ్యత్వాన్ని చేయడం జరిగింది. మరి సభ్యత్వం చేయడమే కాదు, ప్రతి కార్యకర్త కూడా ఇన్సూరెన్స్ చేయించి గతంలో చేసినప్పుడు దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళకి 7కి 2 లక్షల చొప్పున, ఈ టర్మ్లో కూడా 7కి 2 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. మొన్ననే తాట్లవాయికి చెందిన శ్రీనివాస్ గౌడ్కు
అదేవిధంగా కుర్మపల్లికి చెందిన మల్లవకు, తిమ్మాపూర్ చెందిన ఒక పద్మ అనే సామాన్య కార్యకర్త కూడా 2.2 లక్షల చొప్పున మనం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా దాదాపు 14 మందికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అయింది. మరి సభ్యత్వం వల్ల మన శక్తి తెలుస్తుంది, అదేవిధంగా మనకు ఒక గుర్తింపు కూడా ఉంటుంది. కాబట్టి నేను జగిత్యాల నియోజకవర్గ నాయకులందరూ కూడా కోరుతా ఉన్నా, మనం కూడా అంతకుముందు ఎట్లా చేసినామో అంతకంటే కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా దిశానిర్దేశం చేసి అవన్నీ కూడా చెప్తారు పెద్దలు. పార్టీ టీఆర్ఎస్ పార్టీకి బలం ఎంత ఉందో నిరూపించే విధంగా మన మంత్రి ఈశ్వరన్న గారు ఈరోజు మనందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి ఒకటే, మన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చింది. కాబట్టి ఎన్ని పార్టీలు పుట్టినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపని విధంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక సమస్యలకు పరిష్కారం చూపిన గొప్ప ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి అదొకటే నిదర్శనం చాలు. ఇదివరదాక రవిశంకర్ అన్న రైతు బీమా ఎట్లా వచ్చింది, కళ్యాణ లక్ష్మి ఎట్లా వచ్చిందని చెప్పారు. నిజంగా కూడా పార్టీ దిశానిర్దేశం చేసే సమయంలో సీఎం గారు ఒక పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే, అదేవిధంగా పేదవాళ్ళ ఇంట్లో ఆ రైతు ఇంటి పెద్ద చనిపోతే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి చూసి చలించిపోయి అక్కడి నుంచి పేదవాళ్ళ గోస నుండి పుట్టుకొచ్చిన పథకాలే ఈ రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, అనేక సంక్షేమ పథకాలు. అదేవిధంగా కొడుకు కోడలు సరిగా చూడకపోతే ఈ 2000 పెన్షన్లు వాళ్ళకు ఎంతో కొంత ఆసరిస్తాయని గతంలో వేరే పార్టీ వాళ్ళు 200 ఇచ్చి గొప్ప చెప్పుకునేవారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు విద్యార్థులకు చేసింది ఏం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవని, అన్ని అబద్ధాలు ఆడుతూ ఈ ప్రభుత్వం నిరుద్యోగులపై నాటకం ఆడుతోందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షులు కొండేటి శ్రీధర్, పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ మెంబర్ మేకల రాజా వీరు, కౌన్సిలర్ జయంతిలాల్, మేఘనాథ్, భద్రయ్య, మండల పార్టీ అధ్యక్షులు పుట్ట రాజేందర్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి ఈ పథకాల్లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఇప్పుడు ఉదయం నేను ఎక్కడైతే వాకర్స్ కలవడానికి వెళ్ళానో అదే యొక్క కాలేజీలో చదువుకోవడం జరిగింది. ఇదే నియోజకవర్గం జామెర విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా ఆత్మీయతతో, ప్రేమతో ఈసారి మిమ్మల్ని గెలిపిస్తాం, తప్పక టీఆర్ఎస్ ఓడిస్తాం, భారతీయ జనతా పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మా సమస్యల గురించి పోరాడుతున్నదంటే మీరే అని చెప్పి వారు నాకు ఆశీస్సులు అందజేస్తున్నారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం, వీళ్ళు చేసింది ఏమీ లేదు. చెప్పిన వాగ్దానాలన్నింటినీ వమ్ము చేసింది. రెండోసారి అధికారంలో నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి కొన్ని పథకాలు ప్రకటించారు. ఒడ్డు దాటినాక తెప్ప తగలబెట్టినట్టు ఆయనకు అధికారం వచ్చినాక వాటి ఊసే ఎత్తుకోలేదు. నిరుద్యోగుల ఇస్తాడు, ఇంతవరకు ఏం మాట్లాడతలేడు. కొద్ది రోజుల ముందు ఆయన కొడుకు మా నాయన త్వరలో ప్రకటన చేయబోతుండని చెప్పాడు, కానీ అది కూడా అబద్ధమే తెలియదు. షెడ్యూల్ రాకముందు ఆలియాలో మీటింగ్ పెట్టినప్పుడు ప్రకటిస్తాడని అందరం అనుకున్నాం, కానీ మొండి చేయ చూపెట్టి. ఎందుకంటే ఈరోజు 2018 జూలై నుంచి పిఆర్సీని అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం 45% పిఆర్సీ ఇవ్వాలి ఉద్యోగులు కోరుతున్నట్టుగా. తర్వాత వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ
వేతనాల సవరణ కానీ, ప్రమోషన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, హెల్త్ కార్డ్ అయితే అది నిర్వీర్యం అయిపోయింది. అన్ని దొంగ మాటలు, అన్ని గాలి మాటలు. టీఆర్ఎస్ అన్నీ చేస్తుందని నాకు సర్టిఫికెట్ ఇచ్చిందని నేను ప్రచారం చేసుకుంటాను. వికాసమైన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీతో, ఈ ప్రభుత్వంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ముఖ్యంగా నాకు ఈ జిల్లా స్థానికైన నేను అనేక సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి, విద్యార్థి దశ నుంచి నిరంతరం ప్రజలలో ఉండి ఈరోజు ఏదైతే పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండి ఆ సమస్యల పరిష్కారం కోసం నేను పోరాటం చేస్తానని, నాకు సేవ చేసే అవకాశాన్ని పట్టభద్రులు ఇవ్వవలసిందిగా నేను సవినయంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం ఈనాడు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తాయి. మరి ఒక అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా ఉపాధ్యాయుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ కనీసానికి మాట్లాడకపోగా కనబడని వ్యక్తి అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు. గతంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తాయని మొన్నటి నుండి మొదలు పెడితే నేను రాను భయపడి ఈరోజు నేను ఏమి ఎక్కడ ఎవరికి పని చేయలేకపోయాను, నేను రాలేను. అందులో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇచ్చిన వాగ్దానాలు చేయలేకపోగా ప్రజలు గ్రామాలకు పోతే పెట్టారు. కానీ ఆ దిశగా మేము అంటున్నాము, పోతే మేము పల్లా రాజశేఖర రెడ్డి గారికి ఓటు వేయము. టీఆర్ఎస్ పార్టీ కంటే ఇంకా సజీవంగా ఓటు వేసేది లేదు. ఇప్పుడున్నది కేవలం బీజేపీ పార్టీ అభ్యర్థి మన రేవంత్ రెడ్డి గారే ముందంజలో ఉన్నారని మేము ముక్త చేయలేదు. ఎందుకంటే అది ఒక ప్రజల నాడి, ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు, మరి మేము గ్రామాలకు పోతే వారి యొక్క ముఖ కలయికలు తెలుస్తున్నది. అయ్యా, మీరు ప్రత్యేకంగా మేము గెలిపిస్తాం, మీరు మీ పార్టీ నుండి మీరు స్పష్టమైన వాగ్దానాలు తీసుకోండి అని వారు వివరించడం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరలు దించాలని ఆటోలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, నర్సక్కపల్లి గ్రామం ఎంపీటీసీ దేవేందర్, కాంగ్రెస్ నాయకులు, ఆటో డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు చేయకూడలేరు పెరుగుతుంది మన సైక్యం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పరకాల పట్టణ కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిందో ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఈరోజు కనీసం పేదవాడికి బతకడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ఈరోజు తన కష్టాన్ని చేసినటువంటి కూలిని కూడా తనకు చేరలేనటువంటి కడుపు నింపుకున్నటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీని, ప్రధాని గారు కరోనా ప్రభావంతో దేశమంతా ప్రపంచమంతా అతులాకుతలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాయ కష్టం చేసుకొని కూలి పని చేసి ఎంత వచ్చినా 200-300 తెచ్చినా కూడా ఈరోజు కూలిని కడుపు నింపలేని పరిస్థితుల్లో ఈరోజు ఆటో డ్రైవర్లు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి వెహికల్లో ఈరోజు వారి యొక్క కనీసం పెట్రోల్ డీజిల్ కొనుక్కోలేని పిల్లలను సాదుకోలేని పరిస్థితి ఈరోజు మీరు తీసుకురావడం జరిగింది. కాస్త పెట్రోల్ వస్తే ఒకరోజు పూట అవుతే ఆటో నడుపుకుంటే ఈరోజు కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి
అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆటో కాదు కదా, కనీసం 2 వీలర్ కూడా నడుపుకోవాలనే పరిస్థితి మీరు ఎదురవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కనీసము ఉద్యోగాలు దొరకక అటు కార్మికులు, కర్షకులు, పేదోళ్ళు అందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పడి కరోనా ప్రభావంతో పూట గడవలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ ఇంత ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి గ్యాస్ ధరలు కూడా పెంచినటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ చండాల ప్రభుత్వం ఈరోజు పేదలపై భారం మోపిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను, అదేవిధంగా గ్యాస్ ధరలను తగ్గించకపోతే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈరోజు మేము కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎల్లంపల్లి మండలంలోని కొండాపూర్, పోతారం చెరువులలో ఎల్లంపల్లి నీటిని నింపడానికి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, కోడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనరసింగరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనుమండ్ల రాఘవరెడ్డి 1 లక్ష రూపాయల సొంత ఖర్చులతో ప్రొక్లైనర్ ఏర్పాటు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం గంగాధర మండలంలోని నారాయణపూర్ చెరువు నుండి కోడిమ్యాల మండలంలోని కొండాపూర్, పోతారం చెరువులలో ఎల్లంపల్లి నీటిని ప్రతి సంవత్సరం నింపనున్నట్లు చెప్పారు. ఈ నెలలో నీటిని నింపాల్సి ఉండగా నారాయణపూర్ చెరువుకు గ్రామస్తులు గండి కొట్టినట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ సహకారంతో సొంతంగా 1 లక్ష రూపాయలతో ప్రొక్లైనర్ ఏర్పాటు చేసి కట్టకు ఏర్పడ్డ గండిని పూడ్చినట్లు చెప్పారు. 2 రోజులలో మైసమ్మ, పోతారం చెరువులలో ఎల్లంపల్లి నీటిని నింపి రైతుల పంటలకు నీటిని అందించనున్నట్లు చెప్పారు. ఏసంగికి పంటలకు ఎల్లంపల్లి నీటిని అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కొండాపూర్ మైసమ్మ చెరువు కానీ, పోతారం పెద్ద చెరువు కానీ ఇన్ని రోజులు నీళ్లు రాలేదు, ఎల్లంపల్లి నీళ్లు. ఎందుకంటే నారాయణపూర్ చెరువులో మత్తడి పక్కకు కట్ట తెగిపోవడం వలన ఇన్ని రోజులు నీటిని ఇవ్వలేదు. దాని కొరకు ఎందుకు నీళ్లు వస్తలేవని మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే రవిశంకర్ గారి దగ్గరికి పోగానే నారాయణపూర్ చెరువు కట్ట తెగిపోయినది, ఒక మిషని అర్జెంటు కావాలని ఆయన చెప్పడంతో పెద్దలు మన కొడిమ్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు కానీ, కొడిమ్యాల సింగిల్ విండో అధ్యక్షులు రాయనరసింహరావు కానీ తక్షణం కట్ట మరమ్మతు చేయాలంటే 200 ప్రొక్లైన్ మిషన్, పెద్ద మిషని ఒకరోజు పూర్తిగా నడిచి కట్ట ఎత్తు చేసినట్టయితే దానికి 1 లక్ష రూపాయల ఖర్చు అవుతుందని చెప్పగానే వీరిద్దరి సహకారంతో డబ్బులు వెంటనే సమకూర్చి నారాయణపూర్లో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, నారాయణపూర్ చెరువు కట్ట దగ్గరనే ఉన్నాం. ఈరోజు ఉదయమే తక్షణమే మిషన్ దించి కట్ట చెరువు ఎత్తు పెంచిన తర్వాత రేపు ఎల్లుండి నారాయణపూర్ చెరువుల నీళ్లు పోసిన తర్వాత మన కొండాపూర్ కానీ, మన పోతారం కానీ రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు గౌరవ రూపదాండి శాసనసభ్యుడు ఎమ్మెల్యే సుంక రవిశంకర్ గారు ఈరోజు పొద్దున్నే ఇంజనీరింగ్ అధికారిని పురమాయించి ఇక్కడికి వచ్చి ఈ మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుంది. మనకు 2-3 రోజులలో ఈరోజు మేము ఇక్కడ వచ్చి పర్యవేక్షించి తక్షణం 1 లక్ష రూపాయలు వీరి సొంత ఖర్చులతోటి, కృష్ణారావు కానీ, రాయనరసింహరావు గారు కానీ సొంత ఖర్చులతోటి కట్ట ఎత్తుపోసి మా కొడిమేల మండలానికి నీరు తీసుకుపోయే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జమ్మికుంట మండలం విలసాగర్ గ్రామానికి చెందిన నెల్లి పోచయ్య, బండారి రాజయ్య అనే 2 కౌలు రైతులు మిర్చి పంట కోసం జమ్మికుంట పట్టణంలోని గణపతి ఫర్టిలైజర్ షాప్ లో క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసి మిర్చి పంటకు పిచికారీ చేయగా పంట పూర్తిగా దెబ్బతిన్నదని షాపు ముందు రైతులు ఆందోళన చేపట్టారు. నాసిరకం మందుల వల్ల మిర్చి పంట దెబ్బతిన్నదని షాపు యజమానిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ జమ్మికుంటలో ఉన్న అన్ని ఫర్టిలైజర్ షాప్లలో నాసిరకం మందులు అమ్ముతున్నారని, వాటి వల్ల పంట చేతికొచ్చే సందర్భంలో పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, గతంలో ఎన్నిసార్లు ఆందోళన చేసిన షాపు యజమానుల తీరు మారడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. రైతుల పక్షాన ఉండాల్సిన వ్యవసాయ అధికారులు వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా షాపు యజమానులు వారి తీరు మార్చుకుని రైతుల పక్షపాతిగా ఉండాలని, నాణ్యమైన రసాయన మందులను విక్రయించాలని డిమాండ్ చేశారు. నష్టం జరిగిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని
చేయాలని రైతు పక్షాన డిమాండ్ చేశారు. పట్టణంలో ఉన్న అన్ని షాపులపై వ్యవసాయ అధికారులు తనిఖీలు చేసి నకిలీ మందులు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ షాపులను సీజ్ చేసి షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. లేని ఎడల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయిని రవి, హుజురాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు యూత్ కాంగ్రెస్ సజ్జద్ మొహమ్మద్, కల్లేపల్లి వినోద్, సన్నీ, భరత్, మధుకర్, పర్వేజ్, రాజు తదితరులు పాల్గొన్నారు. గణపతి ట్రేడర్స్ ఫర్టిలైజర్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల తను నకిలీ మందులు విలాసాగర్ గ్రామానికి చెందినటువంటి బండారు రాజయ్య గారికి, నెల్లి పోషయ్య గారికి, బండారు రాజయ్య గారు 1 ఎకరం భూమి వేసుకున్నాడు. తర్వాత నెల్లి పోషయ్య గారు 20 గుంటల భూమి ఇలా ఆయన మిరపతోట పెట్టుకోవడం, కౌలు తీసుకొని మిరపతోట పెట్టుకోవడం జరిగింది. ఇది పంట మెరుగ్గా పండుతుందనో, పంట దిగుబడి ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పేసి అని ఒక నమ్మకంతో స్థానిక జమ్మికుంట గణపతి ఫర్టిలైజర్కి మందు కొనుక్కోపోదామని వస్తే సొనాటా ఇజంటా అనే 2 కంపెనీలను మందులను వీళ్ళకు 1500 రూపాయలు 1500 రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారం రోజుల క్రితం తీసుకుపోయిన ఈ రైతులు చేనుకు మొత్తం కూడా ఒక 3-4 రోజుల కిందట చేనుకు మొత్తం పిచికారీ చేయడం జరిగింది. పిచికారీ చేసిన వెంటనే ఈ 3 రోజుల క్రమంలో రోజంతా ఒక గడ్డి మందు కొట్టినట్టుగా ఒక చేను చచ్చిపోయే విధంగా, చేనంతా కింద పడే విధంగా, చేనంతా నాశనం అయ్యే విధంగా ఒక ప్రత్యేకంగా ఖరాబ్ చేసేటట్టుగానే మొత్తం చేనంతా ఖరాబ్ అయిపోయి కింద పడిపోయే పరిస్థితి ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇది ఏందయ్యా అని చెప్పేసి అడగడానికి వస్తే తను ఏదైతే బిల్లు చీట్ ఇచ్చిండో ఆ బిల్లు చీట్ తీసుకొని మీరు ఇక్కడ కాదు సాటుకు రండి, ఆ పక్కకి రండి, పక్కకి వస్తే మాట్లాడతా అని చెప్పేసి చెప్పే యాజమాన్యం ఇది. అదేవిధంగా పక్కకి రా మాట్లాడతామంటాడు. ఇంతవరకు పాపం రైతులకు వాడడం లేదు. వాళ్ళ ఆందోళన చూసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇలా ఏర్పడతా ఉన్నది ఇక్కడ. దీనికి సంబంధించినంత వరకు ఇక్కడ నుండి స్థానికంగా చాలామంది పెద్ద లీడర్లు, చాలామంది నాయకులు ఉన్నారు. ఇటువంటి నకిలీ మందులు ఇంకా ఎన్ని షాపులలో జరుగుతున్నాయి. ఇటువంటి నకిలీ విత్తనాలు కావచ్చు, నకిలీ మందులు కావచ్చు, చుట్టుపక్కల మొత్తం రైతు క్షేత్రం కాబట్టి, పెద్ద మార్కెట్లు ఉంటాయి కాబట్టి, రైతులు కేవలం పంట మీద బ్రతికేటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళ పక్షాన ఎప్పుడు కూడా మనం ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా గణపతి ఫర్టిలైజర్ లైసెన్స్ను వెంటనే రద్దు చేయాలి, షాప్ను సీజ్ చేయాలి. ఈ విషయం పైన సంబంధిత అధికారులకు, తర్వాత కన్జ్యూమర్ కోర్టులో, అదేవిధంగా మానవ హక్కుల మీద కూడా హక్కుల దగ్గర కూడా కమిషన్ కూడా మేము వీళ్ళ ఇద్దరి బాధను తీసుకుపోయి వీళ్ళ గురించి వీళ్ళ పైన చర్యలు తీసుకునే విధంగా ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తూ, వీళ్ళకు వెంటనే న్యాయం జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, రైతుల పక్షం నిలవాలని కోరుకుంటూ జై హింద్, జై యూత్ కాంగ్రెస్. వచ్చినాను నాకు కొంచెం తినడానికి కొంచెం పచ్చడానికి మంది అంటే సింజెంటా వారి ఒక ఐటమ్ ఇచ్చిండు, కొన్నాడని ఒక ఐటమ్ ఇచ్చిండు. ఈ ఓటు పోతే ఈ ఓటు మంచి చేద్దాం అని చెప్పిండు. నేను 4 వారం కింద స్ప్రే చేసిన, 4 రోజులకు చేంజ్ అయింది. నేను 5వ రోజు ఫోన్ చేసిన, ఫోన్ చేసి అంటే నేను వాట్సాప్ పెట్టిన రేపత్తా ఎల్లుండత్తా అని కంపెనీలో పిలుస్తా అన్నాడు. చాలా మంది నేను తీసుకుని వస్తాను. మేము షాప్ మోడికి అంటే షాప్ మోడికి అయితే డిస్టర్బెంట్ అవుతుంది, షాప్ మోడి వద్దు, పలానా రైల్వే స్టేషన్ దగ్గర రాలి అక్కడ కాంప్రమైజ్ అవుదామని చెప్పిండు. అక్కడ కాంప్రమైజ్ గురించి నేను 10,000 నాది డూప్లికేట్ మంది కాబట్టి నేను కాంప్రమైజ్ అవుతా అక్కడ మాట్లాడుకున్నాను. షాప్ ముంగడికి అయితే డిస్టర్బెంట్ అవుతుంది, నాకు ఇబ్బంది పాలవుతా, నేను అక్కడ మాట్లాడుకున్నాను. రైల్వే స్టేషన్ రమ్మన్నాడు. సరే అని రైల్వే స్టేషన్ పోయినాం. రైల్వే స్టేషన్ పోతే నేను 10,000 ఇస్తా, నా బిల్ చీట్ తీసుకున్నాడు. 10,000 ఇస్తా అన్నాడు. ఇవ్వలేదు. 10,000కు నేను ఇవ్వలేదు. నా ఎకరం పంట వచ్చేసి ఇప్పుడు 10,000 12,000 ఉంది. నేను 1,50,000 నాకు ఖర్చు వచ్చింది. నా ఖర్చు కట్టేయమని అంటే నేను 10,000 కన్నా ఎక్కువ ఏం చేసుకోమని చెప్పి నాకు తగిన నష్టపరిహారం కట్టేయాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు తీసుకోపోయినా 10 రోజులు అవుతుంది. సింజెంటా వారి ఒక ఐటెము సొనాటా ఒకటి 2 కల్పించింది. నేను హోల్సేల్లో కంప్లీట్ చేశాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ లో అర్బన్ పార్టీ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని పని చేస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయన్నారు. మున్సిపల్ పరిధిలో 30 వార్డులు ఉన్నాయని, ప్రతి వార్డులో 850 నుండి 1100 వరకు ఓట్లు ఉంటాయని, ప్రతి వార్డులో 70% పైగా సభ్యత్వాలు
నమోదు చేయాలని సూచించారు. ఒక్కసారి మనిషిని, పార్టీని నమ్మినారంటే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని, దీర్ఘకాలికంగా గుండెల్లో హత్తుకొని చూసుకుంటారనే దానికి నియోజకవర్గ ప్రజలు సాక్ష్యం అని అన్నారు. 2 రోజుల్లో 30 వార్డుల్లో సభ్యత్వాలు పూర్తి చేసి అందరికన్నా ముందు పుస్తకాలు అందజేయాలని కోరుకుంటున్నామన్నారు. 1,00,000 సభ్యత్వాలు పూర్తి చేయడమే మన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్, పిఎసిఎస్ చైర్మన్ సంపత్, సమ్మిరెడ్డి, దేశినికోటి, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అదే 11 ఓకే సార్. అసలు ఈ నియోజకవర్గ చరిత్రలో అంతకుముందు 20 సంవత్సరాలు ఏకదాటిగా వాళ్ళు ఉన్నారు. ఇవాళ కూడా మళ్ళీ టీఆర్ఎస్ ఉద్యమం పుట్టిన తర్వాత ఇప్పటివరకు ఏకదాటిగా మనమే ఉన్నాం. అంటే ఇక్కడ దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు, వాళ్ళు ఒక మనిషిని నమ్మిందంటే, అత్తుకున్నారంటే, ఒక పార్టీని నమ్ముకున్నారంటే వదిలిపెట్టే తత్వం లేదనడానికి నిదర్శనం ఈ నియోజకవర్గం. వేరే దగ్గర ఇట్లా ఉండదు. 5 ఏళ్ళు గడవగానే ఏదో రకమైనటువంటి నెగిటివ్ వస్తుంది తప్ప ఇక్కడ మాత్రం చాలా స్టేబుల్గా, చాలా గౌరవంగా, చాలా గొప్పగా, చాలా సుదీర్ఘంగా అన్ని రకాలు ఆలోచించే వెంబడి ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఇవాళకి కూడా 20 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి కూడా ఇంటింట్లో గులాబీ జెండా, కారు గుర్తు, టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి భావన ఉన్న నియోజకవర్గం కాబట్టి 30 డివిజన్లు మనం దాదాపు మెజారిటీ గెలుచుకున్నాం. కొద్దిమంది లేని కాడ మనం ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఒక్కొక్క వార్డులో నాకు తెలిసి 850 నుంచి 1000 ఓట్ల వార్డు కాబట్టి దాంట్లో 70%, 60 నుంచి 70% సభ్యత్వాలు చేయాలని చెప్పి భావించారు. ఎందుకంటే మనకు ఆ పార్టీ పట్టుత్వం కూడా అట్లే ఉంది కాబట్టి మీరు తలుచుకుంటే మీరు ఎన్నికలు ఉన్ననాడు ఒక రోజులో మొత్తం ఇల్లు తిరిగేస్తారు. పొద్దున పూట సాయంత్రం పూట కలిస్తే ఒక రోజు ఇల్లు మొత్తం తిరిగేస్తారు. ఇంకా నాడు పోతే ఒకళ్ళు ముక్కిరిస్తూ ఉంటారు, ఒకళ్ళు ఎందుకు వచ్చిన వాడు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి. దయచేసి 2 రోజులలో సరిగ్గా నింపుకొని రండి. ఏ పేరు కానీ, తండ్రి పేరు కానీ, నామినీ కానీ, లేకపోతే ఇంటి అడ్రస్ కానీ, చిట్టి మర్చిపోవడం కానీ, ఆ పైన ఒకటి రాసుకొని మళ్ళీ ఇక్కడ ఒకటి రాసుకొని కలిపి కాకుండా మీ వెంబడి మంచిగా 2 రాసేవాళ్ళు పెట్టుకోండి. 2 మనుషులు తప్పకుండా రాసేవాళ్ళు ఉండాలి. మీరు ముచ్చట పెడుతూనే ఉంటారు, వాళ్ళు 2 రాసుకుంటూనే ఉంటారు. ఇంటికి పోయినామంటే, కౌన్సిలర్ ఇంటికి పోయినామంటే వట్టిగా పోలేరు కాబట్టి, చాలా దాకా వదిలిపెట్టరు కాబట్టి మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ 2 ఆ బుక్కులు నింపుకొని సంతకం పెట్టించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి 2 అయినా లేదు, 4 అయినా లేదు. ఒక్కొక్క ఇంట్లో ఎవరి వాళ్ళు నింపుకుంటారు, ఒక క్షణంలో నింపుకుంటారు, బయటపడే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి కౌన్సిలర్ గారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి పార్టీ కమిటీ, అక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీ మెంబర్లు, మన సీనియర్ నాయకులు, ఒక 4 మాత్రం మంచి రైటింగ్ రాష్ట్రం, మంచి ఫాస్ట్గా తప్పులు పోకుండా రాష్ట్రంలో ఒక 4 తీసుకొని పోతే 30 మందికి చెప్తారు. 30 డివిజన్లు ఈ పని చేస్తే అసలు 2 డేస్లో ఇది మొత్తం అయిపోయే ఆస్కారం ఉంది. ఇంతకుముందు మీ చైర్మన్ గారు చెప్పినట్టుగా, మీ అధ్యక్షులు చెప్పినట్టుగా అందరికంటే ముందు పుస్తకాలు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి టౌన్గా మిగిలాలని చెప్పేది ఇది సాధ్యమవుతుంది. నాకు తెలుసు మీకు అంత అంటే ఇక్కడ ఆ ఓన్నెస్ ఉంటుంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రం తెరాస సభ్యత్వ సమీక్ష సమావేశం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పిలుపు మేరకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పరకాల మున్సిపల్ పరిధిలోని స్థానిక ఎఫ్జే గార్డెన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం ఇన్ఛార్జి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెట్టు శ్రీనివాస్, పట్టణ తెరాస అధ్యక్షులు బండి సారంగ
రంగపాణి, ప్రధాన కార్యదర్శి మడికొండ శ్రీను, ఎంపీపీ శ్రీమతి తక్కళ్లపల్లి స్వర్ణలత జీవన్, మున్సిపల్ చైర్మన్ సోదా అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, సమన్వయ సమితి సభ్యులు పిఎసిఎస్ పరకాల సొసైటీ చైర్మన్ నాగయ్య, తెరాస రూరల్ అధ్యక్షులు అముదాలపల్లి అశోక్ గౌడ్, గౌరవ కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్, పసుల లావణ్య రమేష్, మార్క ఉమాదేవి, రఘుపతి గౌడ్, చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి, ఏకు రాజు, నల్లెల్ల జ్యోతి, అనిల్ కుమార్, ఒంటెరు సారయ్య, శనిగారపు రజనీ నవీన్, కో ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా మరియు వార్డ్ తెరాస అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ అనేక ప్రజాప్రతినిధులు పదవులు నిర్వహించిన వారు, యువ నాయకుడు బండి సారంగపాణి గారు, అట్లాగే రూరల్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్ గారు, అదేవిధంగా యొక్క టార్గెట్ 14,000, అంటే పట్టణం కానీ గ్రామీణ ప్రాంతం అంతా కలుపుకొని 14,000. ఈ 14,000లలో 13వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకే, అంటే ఈ 4 రోజుల్లోనే 7,000 సభ్యత్వం పూర్తి చేసినటువంటి ఏకైక మండలం ఈ జిల్లాలో మండలం, అంటే టౌన్ మండలం కలిపి చెప్తున్నాం. దానికి మీ కృషి, కేసీఆర్ గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, వీటితో పాటు అత్యంత ముఖ్యమైన విషయం ఈ నియోజకవర్గంలో ఏ ఆపద వచ్చినా ఆదుకొని అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా కడుపులో పెట్టుకొని చూసే ఎమ్మెల్యే ఈ సభ్యత్వం వేగంగా కావాలి. పర్కాల మండలంలో, పర్కాల పట్టణంలోనే కాదు, పర్కాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా మండలాల్లో కూడా ఇదే విధంగా సభ్యత్వం జరుగుతుంది. రెన్యువల్ చేసుకోవాలి. ఆ సంక్షేమ పథకాలు పొందుతున్న నేను అందులో సభ్యత్వం తీసుకుంటే అది నాకు, నా కుటుంబానికి గర్వకారణం అనే విధంగా ఈరోజు మహిళలు, యువత, అన్ని వర్గాల తరగతుల ఉద్యోగస్తులు, పనిచేసుకొని బతికే వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున మన పార్టీలో తమ సభ్యత్వాన్ని చేరటం, పునరుద్ధరించుకోవడం చేస్తున్నారు. ఒక్కొక్కరు చెప్తున్నారు, ఈసారి పార్టీ మెంబర్షిప్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి 11వసారి జరుగుతుంది. అంటే మన పార్టీ మెంబర్షిప్ 2 ఏళ్ళకోసారి వస్తుంది. 11వసారి అంటే మన పార్టీ పుట్టి ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది. ఒక్కొక్కరు చెప్తున్నారు కదా, అన్నా నేను మొదట్లో తీసుకున్నా, 11వసారి నాది ఇది అని అప్పటి రసీదులు, అప్పటి అనుభవాలు మీటింగ్లో మాట్లాడిస్తే చెప్తున్నాను. మేము 6వసారన్నా మా సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవడం, మేము 2000 పార్టీ పుట్టినప్పుడు చేసుకున్నాం, ఇప్పటిదాకా కొనసాగుతున్నాం అని చెప్పేసి అనేక మంది కార్యకర్తలు ఈ పార్టీలో ఉండటమే, అధికార పార్టీలో ఉండటమే కాదు, ఈ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ. అలాగే మా రూరల్ ఎంపీపీ సన్నక్క గారికి, మా చైర్మన్ నాగన్న గారికి, వర్గాల కార్యదర్శి సీనన్న గారికి, మరియు వేదిక ముందు ఉన్నటువంటి నాతోటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బాధ్యత మా మెడ మీద ఉంది. సభ్యత్వం అనేది పూర్తి చేసేంత వరకు మా మీద ఉంది. ఇందాక మాట్లాడినట్టు పెద్దలు ఈ మెంబర్షిప్ తీసుకోవడమే కాదు, దాన్ని తొందరగా త్వరితగతిన పార్టీ ఆఫీస్ని చేసే బాధ్యత మా మీద ఉంటుంది కనుక దయచేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మీరు ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా ఆన్లైన్ చేయించి పార్టీ ఆఫీస్కి చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నాం. జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సరస్వతి మాత పుట్టిన రోజు సందర్భంగా వసంత పంచమి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పురోహితులచే యజ్ఞ, అక్షరాభ్యాస కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ యజ్ఞపూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలు సంస్కృతి సంప్రదాయాలకు అనుకూలంగా నడుస్తున్నాయని, ఇలాంటి పాఠశాలలు మన సమాజానికి అవసరం అని, జమ్మికుంట పట్టణ ప్రజలు ఈ విద్యాలయాన్ని ఆదరించాలని అన్నారు. పండితుల వేదమంత్రాల నడుమ చిన్నారులకు ఓంకార నామాలు దిద్దించారు చిన్నారుల తల్లిదండ్రులు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది దంపతులు, ప్రబంధకారిణి సభ్యులు, వారితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్, వార్డు కౌన్సిలర్లు మరియు సమితి సభ్యులు తెల్ల రాజమౌళి, ఆవాల రాజారెడ్డి, గుండా తిరుపతి, ఆకుల
ఆకుల రాజేందర్, శీల జయప్రకాష్, బచ్చు శివకుమార్, టంగుటూరు రాజ్ కుమార్, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. కూర్చోని కోరుతున్నాము. మీ అందరినీ కూడా సార్ పలకరిస్తారు. విద్యాపీఠం జమ్మికుంట వారిచే గత 40 సంవత్సరాలుగా ఉండి హవిగుం సంభ్రాజం జనయంతరే అస్యామేవ ప్రతిష్టతి పూర్ణాహురిమహో అగ్నే వైష్ణవాయ నమస్కారాన్ సమర్పయామి. అందరి పదయ స్వస్తి శ్రద్ధాం మేధాం సరస్వతి మాతా కీ. ఓం ప్రణో నః ప్రసనే దేవీ దేవీ సరస్వతి దేవాదేవీ ఆదిష్టేవేంద్రియే ప్రతిష్టతి మహాలక్ష్మీ ప్రసాద ఆరంభార్థం వంశాభివృద్ధిరస్తు. అమ్మ లైట్గా పలకల మీద లైట్ నీళ్ళు లాంటి లైట్ పసుపు లైట్ పలకల మీద పూజ నవసిద్ధ మేధా ప్రత్యామయామి హస్తయోహయామి మీ పలకాలు తీసుకొని పలకాలతో పిల్లవాడిని రాయించండి. నేను చెప్తుంటా. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నంబర్కు సంప్రదించగలరు. ఫోన్ 8858582222